హాయ్ అండి. వాష్‌రూమ్‌లో వాల్ టైల్స్ ఉంటాయి కదా! ఆ టైల్స్‌ని, వాష్‌రూమ్‌లో ఉండే టైల్స్‌ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో, ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా హార్పిక్, యాసిడ్ అలాంటివి వాడితే కొంతమందికి పడవు కదా! అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే విధంగా వాష్‌రూమ్ టైల్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. చూసేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూపించే వాష్‌రూమ్ గోడ నెల రోజుల పాటు క్లీన్ చేయకుండా ఉంచితే గనక ఈ విధంగా తయారయింది. వీడియో తయారు చేయడం కోసం ఈ గోడను అట్టే వదిలేసాను. ఇప్పుడు ఆ వాష్‌రూమ్‌ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం రండి. ఎంత మురుగ్గా ఉన్న వాష్‌రూమ్ అయినా సరే ఈ మూడిటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా నీట్‌గా త్వరగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడకూడదు. రుద్ది కూడా కడగవసరం లేదు. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్‌తో వాష్‌రూమ్ కడుక్కుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ గానీ, సర్ఫ్ గానీ తీసుకోవచ్చు. అలాగే వంట సోడా, వెనిగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మగ్గు తీసుకున్న మగ్గులోకి 1/2 లీటర్ నీళ్ళేసుకొని, ఆ నీటిలోకి 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ 1/2 లీటర్ నీళ్ళతో మొత్తం వాష్‌రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మా వాష్‌రూమ్స్ ఎక్కువ మురుగ్గా ఉన్నాయనుకున్నట్లయితే మరొక 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరమూత సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్‌ని ఏసుకోవాలి. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అందరి దగ్గర ఉండదు కాబట్టి సర్ఫ్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఏసుకున్నాక అదే మూతతో ఒక ఫుల్ మూత వెనిగర్ వేసుకోవాలి. వైట్ వెనిగర్ ఉంటుంది కదా! ఇది మార్కెట్‌లో చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మూడిటిని కలిపితే చూడండి రియాక్షన్ ఎలా వస్తుందో. ఇలా పొంగుతుంది కదా! కొంచెం పెద్ద దాంట్లో తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న లిక్విడ్ అంతటిని ఎక్కడైతే వాష్‌రూమ్స్ గోడలు గానీ, మొత్తం వాష్‌రూమ్ అంతా ఈ నీళ్ళనైతే అప్లై చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మనం మురికి ఎక్కడైతే ఉందో అక్కడ ఈ నీళ్ళంతటిని వేసుకుని ఒక్కసారి చీపురుతో ఈ విధంగా అనుకోవాలి. టైల్స్ మీద నీళ్ళు వేసి రఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా రుద్దుతుంటేనే వెంటనే పోతుంది కదా! ఇలా ఒక అరగంట సేపు అంతటిని వాష్‌రూమ్ అంతా అప్లై చేసి వదిలేసేయాలి. అలా వదిలేస్తే మనం అస్సలు రుద్దనవసరం లేదు. ఎక్కువ రఫ్ చేయవసరం లేదు. ఒక్కసారి చీపురుతో నీట్‌గా రుద్దేసుకున్నాక నీళ్ళు వేసేసి వెంటనే తుడిచేసుకుంటే మురికంతా పోతుంది. ఎంత గట్టిగా మురికి పట్టినా కూడా 5 నిమిషాల్లో చాలా బాగా వదిలిపోతుంది. ఇంకా ఇదే లిక్విడ్ ఉపయోగించి సింక్ కింద చూడండి చాలా మురికిగా అనిపిస్తుంది కదా! ఇలా ఉన్న చోట కూడా ఇలా ఈ లిక్విడ్ ఉపయోగించి చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే సింక్, వాష్ బేసిన్, రూమ్‌లో వాడుకునే బకెట్లు, మగ్గులు, వాష్‌రూమ్‌లో ట్యాప్స్ ఉంటాయి కదా! ప్లాస్టిక్‌వైనా, స్టీల్‌వైనా ఈ లిక్విడ్ ఉపయోగించి ఒకసారి కడుక్కున్నట్లయితే చాలా నీట్‌గా వదిలిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ శ్రమ అయితే అస్సలు పడవసరం లేదు. అలాగే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. హార్పిక్ అది కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని మీకు ఎలా పనిచేసిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అందరికీ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.